ఫేక్ సర్క్యులర్ ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్కు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క్రిషాంక్పై మరో 6 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశారని కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిన్న పంతంగి చెక్పోస్ట్ దగ్గర క్రిషాంక్ను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం గాంధీ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం క్రిషాంక్ను మార్పేడ్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దాంతో వాదనలు విన్న జడ్జి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ క్రిషాంక్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత కారణంగా హాస్టళ్లు మూసివేస్తున్నాము, విద్యార్థులందరూ బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి సర్క్యులర్ విడుదల చేశారో ఆ సర్క్యులర్ ను క్రిషాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఫేక్ పోస్ట్ అని చెప్పేసి ఆ అసత్య ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి బస్సు యాత్రలో ఉన్నటువంటి క్రిషాంక్ కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో పంతంగి టోల్గేట్ వద్ద అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మేము అక్రమంగా అరెస్ట్ చేయం, అందరికీ స్వేచ్ఛ ఉందని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి నిజాలను ప్రచారం చేస్తూనే తట్టుకోలేకుండా అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోలీస్ స్టేషన్ కు వచ్చి సమాచారం అడిగితే ఎక్కడున్నాడని సమాచారం అడిగితే కనీసం సమాచారం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇవ్వడం లేదు. క్రిషాంక్ను తక్షణమే విడుదల. ప్రస్తుతం అంటే వైద్య పరీక్షలు అవి ముగిశాయి. క్రిషాంక్కి సంబంధించి కూడా 14 రోజుల రిమాండ్ అయితే జడ్జి విధించడం జరిగింది. ఓయూ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ కేసుకి సంబంధించి కూడా మిగతా వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. బట్ కుమార్, నిన్న క్రిషాంక్ని అరెస్ట్ చేశారు పోలీసులు. వైద్య పరీక్షలు అవి కూడా కంప్లీట్ అయినాయి చెప్తున్నారు. ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ఏదైతే ఓయూ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ కేసులని నిన్న క్రిషాంక్ ను పోలీసులకి అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా క్రిషాంక్ అయితే వ్యవహరిస్తున్నారు. అలాగే ఏదైతే ఓయూలోనే ఒక ఫేక్ సర్క్యులర్ పోస్ట్ అయితే పెట్టడంతో అతనిపై కాంగ్రెస్ నేతలైతే పోలీసులు ఫిర్యాదు చేయడంతో రంగంలో దిగిన పోలీసులు క్రిషాంక్ నన్ను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం కూడా ఏదైతే గాంధీ హాస్పిటల్లోని క్రిషాంక్ వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏదైతే జడ్జి ముందు అయితే క్రిషాంక్ కి 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. అతనికి ఏదైతే మన్నే కృష్ణ దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు. అలాగే 4 సెక్షన్ల కింద క్రిషాంక్ అయితే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా హాస్టల్స్ మూసివేసినట్లు కూడా ట్విట్టర్ లో ఒక ఫోర్జరీ ప్రకటన అయితే పెట్టడం జరిగింది. అలాగే ఉద్దేశపూర్వకంగానే ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ మూసివేసినట్టు, అలాగే యూనివర్సిటీ పాత కాపీని ఫోర్జరీ చేసి దాంట్లో చూపించడం కూడా జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే క్రిషాంక్ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు కారణమయ్యే ప్రకటనలు పెడుతూ ఉంటాడు. మొన్న క్రిషాంక్ బయట ఉంటే రాబో పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టించే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు వాదించడంతో 14 రోజులైతే ఆ రిమాండ్ విధించడం జరిగింది. అలాగే మొన్న కిషన్ తో పాటు నాగేందర్ కూడా రిమాండ్ కు పంపించారు. అలాగే 14 రోజుల్లో అయితే ప్రస్తుతం రిమాండ్ విధించడంతో ప్రస్తుతం సర్జలు కూడా జైలుకి అయితే తరలించారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.